గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను భారతీయ జనతా పార్టీ ఆమోదించింది. దీంతో రాజాసింగ్ భవిష్యత్ నిర్ణయం ఎలా ఉంటుందన్న దానిపై చర్చ జరుగుతుంది. అయితే రాజాసింగ్ రాజీనామా చేసినప్పుడు ఆల్టర్నేటివ్ ప్లాన్ సిద్ధం చేసి పెట్టుకున్నట్లు సమాచారం. ఇటీవల బీజేపీ అధ్యక్ష పదవి కోసం రాజాసింగ్ తాను కూడా పోటీ చేసేందుకు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చినప్పుడు నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారంటూ ఆయన పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా లేఖ సమర్పించారు. దీంతో పాటు పార్టీ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎంపికపై కూడా పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఆది నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. తన రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి ఇచ్చారు. రాజాసింగ్ రాజీనామాను ఆమోదించింది. అయితే రాజాసింగ్ 11 ఏళ్ల క్రితం బీజేపీలో చేరారు. వరుసగా 3 సార్లు రాజాసింగ్ కు బీజేపీ టికెట్ ఇచ్చింది. దీంతో గోషామహల్ నుంచి 3 సార్లు 2014, 2018, 2023 ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే వరుస వివాదాలు ఆయన కొని తెచ్చుకున్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ఆయనపై కేసులు నమోదయ్యాయి. జైలుకు కూడా వెళ్లి వచ్చారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంలోనూ ఎంఐఎంపై విరుచుకుపడడంలోనూ బీజేపీ నేతల కంటే రాజాసింగ్ ముందుంటారు. హిందుత్వం కోసమే తాను పనిచేస్తున్నట్లు రాజాసింగ్ చెప్తారు. అయితే మొన్న రాజీనామా చేసిన సమయంలోనూ తాను బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరబోనని, తనకు ఆ పార్టీ సిద్ధాంతాలు పడవని తెలిపారు. కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ పార్టీలో తాను చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై గోషామహల్ శాసనసభ్యుడు రాజాసింగ్ స్పందించారు. ఏ పార్టీలో చేరాలనే విషయంపై తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. తాను అధికార ప్రతిపక్ష పార్టీలో చేరనున్నట్లు కొన్ని మీడియా ఛానళ్లలో ప్రచారం సాగుతుందని, అలాంటి తప్పుడు కథనాలను వ్యాప్తి చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. కాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక తీరును నిరసిస్తూ రాజాసింగ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం ఆమోదించారు. ఈ క్రమంలో ఆయన ఏ పార్టీలో చేరుతారనే చర్చ జరుగుతుంది.